హైదరాబాద్ బేగం బజార్లో దారుణం జరిగింది. భార్య కొడుకును చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య హేలియా గొంతు కోసి కొడుకు హైజాన్ను గొంతు పిసికి దారుణ హత్యకు పాల్పడ్డాడు. భార్య కుమారుడి హత్య తర్వాత సూసైడ్ నోట్ రాసి తాను ఊరేసుకున్నాడు సిరాజ్. తల్లి తమ్ముడిని తండ్రి చంపడంతో భయంతో పెద్ద కుమారుడు పారిపోయాడు. భార్య కొడుకును సిరాజ్ ఎందుకు చంపాడు? అసలు సిరాజ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. యూపీ నుంచి సిరాజ్ కుటుంబం వలస వచ్చింది. అయితే బేగం బజార్లో ఈ హత్యలు ఎందుకు జరిగాయి, హత్యలు చేసి తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు సిరాజ్ అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం విచారణ సాగుతుంది. భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి కొడుకును కూడా గొంతు పిసికి దారుణ హత్య చేశాడు. ఈ మొత్తం తతంగాన్ని చూసి పెద్ద కుమారుడు భయంతో వణికిపోయి పారిపోయాడు, ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ కొడుకు ఇంకా దూరంగా పారిపోవడంతో చేసేదేం లేక సిరాజ్ ఆ ఇద్దరిని చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేగం బజార్లో జరిగింది ఈ దారుణ ఘటన. భార్య కొడుకును చంపి భర్త ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు? ఇంత బలమైన కారణాలేంటి? అసలు ఆ ఇద్దరి హత్య చేసి తానెందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు? మొత్తం కుటుంబాన్ని ఎందుకు మట్టుబెట్టాలని భావించాడు? అసలు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.